అమ్మాయిలే కదా అబ్బాయిలు కూడా అమ్మో పెళ్లి వద్దు అంటున్నారు. ఇప్పుడు లివింగ్ టుగెదర్ అంటే ఒకే ఇంట్లో ఉంటారు, అవసరాన్ని తీర్చుకుంటారు, కానీ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోతే అబ్బాయి ఎక్కడికో వెళ్ళిపోతాడు. కానీ నువ్వు గట్టిగా ధైర్యంగా నువ్వు ఎందుకు అట్టుపోయావు అంటే నీకు నాకేమైనా పెళ్లి అయిందా, నా ఇష్టం ఎటన్నా తిరుగుతాను అనే ఆన్సర్లు వస్తున్నాయి. అలాంటప్పుడు లివింగ్ టుగెదర్ మీ అవసరానికి ఉంటున్నానని చెప్పేసి అనాలి, కానీ మేము ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటాం తర్వాత పెళ్లి చేసుకుంటాం అనే డైలాగులు కొట్టొద్దని నేను అంటాను. పెళ్లి చేసుకునే ఉండండి, ఏమైంది, ఇలాగో పెళ్లి చేసుకోవాలి కదా అని ఇప్పుడు కలిసి ఉండే బదులు పెళ్లి చేసుకునే కలిసి ఉండండి అంటాను నేను. అంతేనా? అంతే కదా. బేసిక్ గా మరి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసే వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు శ్రీవాణి? ఏం చెప్తాం, వాళ్ళకి బుద్ధి లేదంటాం. చాలా మంది ఏంటంటే ఫస్ట్ నేను సెటిల్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నారు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? దాని మీద ఎగ్జాంపుల్ నేను మా ఆయనే, మేము ఆ ఏజ్ లో పెళ్లి చేసుకున్నాం, తర్వాత సంపాదించుకుంటున్నాం, బతుకుతున్నాంగా. సెటిల్ అయిన తర్వాత అతను బాగుంటాడన్న గ్యారంటీ ఇస్తారా? లేదుగా. మరి లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి శ్రీవాణి? లవ్ అనేది ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ అండి, దాని గురించి ఏం మాట్లాడతాం. కానీ ఇప్పుడు బ్యూటిఫుల్ గా లేదు కదా లవ్, అందుకే అడిగాను. ఎందుకు లేదా? ఎందుకు లేదంటే చాలా మంది నేను లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేసి అమ్మాయిని వదిలేయడం, అది వాళ్ళు తెలుసుకోవాలి. ఏమా నిజంగానే ఒకరు మన బాధ్యత తీసుకుంటున్నారు, నిజంగానే మనం ఇష్టపడుతున్నారు అనేది మనకు తెలియదా? వాళ్ళు నటిస్తున్నారా ఏంటనేది మనకు తెలియదా? మోసం చేసే వాళ్ళకి ఏం చెప్తావు శ్రీవాణి? మోసం చేసేవాడు ఆబ్వియస్లీ మోసగాడు, దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు అనే తిడతాం. బట్ నార్మల్ గా ఒక మనిషికి మనకు ఆ మాత్రం సెన్సెస్ ఉండాలి. ముందల ఉన్నవాడు ఊరికే పొగుడుతున్నాడా, నిజంగా లవ్ చేస్తున్నాడా లేదా, మన మీద ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు, నిజంగా ఇష్టపడుతున్నాడా, డ్రామా చేస్తున్నాడా? వాడు వాడుకున్నా వాడు నన్ను వదిలేసినా పర్లేదు, నిజంగానే మీకు కూడా నచ్చింది అంటే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేయండి. ఈ మధ్య కాలంలో నాకు తెలిసి పేరెంట్స్ ఎవ్వరు కూడా వద్దు అనట్లేదు, మంచి వాళ్ళ లేదా అనేది కనుక్కొని పెళ్లి చేసేస్తున్నారు. ఎందుకు వేరే వేరే ఇష్యూస్, ఎందుకు గొడవలు, మళ్ళీ అగాత్యం చేసుకుంటారా ఏంటి అనేది వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మాట్లాడేయండి డైరెక్ట్ గా, ప్రొలాంగ్ చేయకుండా. ఈ లవ్ అనే దాని మీద మీరు కొన్ని సంవత్సరాలు కూర్చుండిపోయి మీ ఫ్యూచర్ ను వదులుకోవద్దు. డబ్బు కోసం ప్రేమిస్తున్నానని చెప్పి అమ్మాయిల గురించి మీరు ఏం చెప్తారు? అబ్బాయి పిచ్చనా కొడకంటాను, అంతే కదా. ఆడి తెలుసుకోవాలి, అమ్మాయి డబ్బుల కోసం ప్రేమిస్తున్నా ఆమెను వదిలేయాలి. ఇప్పుడున్న ఈ జనరేషన్ లో నువ్వు జాబ్ చేస్తున్నావు, నేను జాబ్ చేస్తున్నాను, నువ్వెంత సంపాదిస్తున్నావు, నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను అని వైఫ్ అండ్ హస్బెండ్ కి గొడవలు అవుతూ ఉంటాయి. దీని వల్ల ఫ్యామిలీ విడిపోవడం, డిస్టర్బెన్స్ జరుగుతుందంటావు శ్రీవాణి? మెయిన్ ఏంటంటే ఇప్పుడు మా అత్త మావయ్య వాళ్ళ జనరేషన్ ఉన్నారు. మా మావయ్య గారు కోర్టు నుంచి వచ్చిన వెంటనే ఇప్పుడు డెఫినెట్ గా ఇల్లు అన్నాక అక్కడ ఉన్న ఫ్రస్ట్రేషన్ కానీ ఏదైనా సరే వాళ్ళ మీద తీయడం అని కాదు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తీసుకుంటారు కానీ నీ మీద తీయాలన్నట్టు కాదనమాట. ఆయన ఏదన్నా చెప్తుంటే మా అత్త అవునా 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 కూర్చోండి టీ తాగండి, వాటర్ ఇమ్మంటారు, ఇది కూల్ చేసేస్తారు, అక్కడ కామ్ అయిపోద్ది. మా అత్త ఎప్పుడన్నా వంట రూమ్ లో ఎండాకాలం అలా చిరాగ్గా ఉన్నారంటే ఇలా ఇరిటేట్ అవుతుంటే ఏం కావాలి, కూల్ డ్రింక్స్ ఏమంతైనా అని ఇలా సర్ది చెప్పుకుంటూ ఫ్యామిలీ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారు. మేము వాళ్ళని చూసి మేము అదే కంటిన్యూ చేస్తాం. మా ఆయన ఎప్పుడైనా చిరాకు పడ్డా నేను సైలెంట్ అయిపోతాను, నేను చిరాకు పడ్డానంటే మా ఆయన సైలెంట్ అయిపోతారు. ఇలా ఒకరికొకరు అర్థం చేసుకొని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ సిచ్యువేషన్ లో వాళ్ళు అరుస్తున్నారు అనేది కనుక మీరు అర్థం చేసుకుంటే గొడవలే ఉండవు. ఏమండి నీ సంపాదన నా సంపాదన ఏంటండి, మనం అందరం కలిసి ఉండేది ఒకే ఇంట్లో అదే ఇల్లు. సో ఏదైనా ఆ ఇంటికే కదా పెట్టాలి, మనమే కదా ఖర్చు పెట్టుకోవాలి. సో అది మాట్లాడుకొని ఖర్చు పెట్టుకుంటే సరిపోయేదానికి నువ్వు ఇంత సంపాదిస్తున్నావు, నేను ఇంత సంపాదిస్తున్నా, నీ డబ్బు నీది నా డబ్బు నాది అనే కాన్సెప్ట్ నాకు నిజంగా నచ్చదు. సరే నీకు నువ్వు నాకు నేను, మరి పిల్లలకి ఎవరు పెట్టాలి? కలిసే కదా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి, కలిసే కదా మనం బయటికి వెళ్ళాలి, కలిసే కదా కొనుక్కుంటాం. అసలు డబ్బు అనేది మనది అనుకుంటే బాగుంటదని నా ఉద్దేశం. ఈ డబ్బే రిలేషన్స్ అందరినీ కట్ చేస్తుందేమో కదా. మనుషుల కోరికలు కూడా చాలా ఎక్కువైపోయాయి కదా. బేసిక్ కోరికలు ఉండకూడదని నేను డెఫినెట్ గా అనను, కానీ బట్ ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా మనం సర్దుకొని బతికితే లైఫ్ అనేది. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేబీ చేశారేమో, నాకు గుర్తులేదు. నేను చెప్పాను కదా అలాంటి నాన్ సెన్స్ అంతా నేను గుర్తుపెట్టుకోను. అవును అవును, నాకు వద్దు. నేను ఇంకోటి ఏంటంటే నాకు ఎవరి మీద కోపం వచ్చిందంటే నేను అక్కడే తిట్టేస్తాను, అక్కడతో నాకు క్లియర్, నా మైండ్ క్లియర్. నాకు గుర్తు కూడా ఉండవు. చూడండి ఇప్పుడు మీరు నన్ను అడిగితే టక్మని ఏమన్నా అడుగు నేను చెప్పలేను. నాకు ఆ టైంలో కోపం వస్తే ఆ టైంలో తిట్టేస్తాను, అయిపోయింది. నేను మర్చిపోవాలంటే ఏం తినాలి శ్రీవాణి? శత్రువులు పని చేసుకో, పని చేసుకుంటే శత్రువులు పొద్దున్న లేస్తారబ్బా, పనులకు డోర్ దగ్గర తీసే దగ్గర నుంచి మా ఆయన లేపడం, మా పాపను లేపడం, వాళ్ళకి ఏం టిఫిన్ తిన్నారా లేదా, అక్కడ నుంచి నా షూటింగ్ కావాల్సిన సర్దుకోవడం, వెళ్ళడం, వాళ్ళు సీన్ చెప్పారా రెడీ. ఇంత పనుల్లో పక్కనున్న నా గురించి ఏం గోతులు తీస్తున్నాడు అనడానికి ఎక్కడుందిరా టైము? అసలు నీ లైఫ్ లో ఎవరైనా శత్రువులు ఉన్నారా? చూడు ఇప్పుడు నేను చెప్పొచ్చు యాక్చువల్లీ మా వదిన అని చెప్పేసి, కానీ నేను అది కూడా చెప్పను. ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటాను.